సార్, కృష్ణా బ్యారేజీకి వరదలు రావటం, దాంతోపాటు పొడవలు కొట్టుకు రావటం, ఇది మొత్తం కూడా కుట్ర జరిగిందంటూ కూడా వస్తున్న ఆరోపణలు, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఈ ఆరోపణలు అంటే చేస్తూ ఉంటారండి. మరి రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఇది భగవంతుడు చేసిన ప్రకృతి విపరీతం ఇది. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటే సరైనటువంటిది కాదు. ఏదో రకాలుగా చంద్రబాబు నాయుడు బుడి మీద కట్టలు ఎట్టేసాడు, ఆ కట్టలు చేసాడు అంటున్నారు. కానీ ప్రజలను పాడు చేయాలని ఎవరు ఏం చేయరు కదా. ప్రజల క్షేమం కోరుకుంటారు ఎవరు చూసినా. కాబట్టి అలాంటిది ఎప్పుడు అనుకోవద్దు. ఇది భగవంతుడు విపత్తు అంతే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ గారు ప్లారే అంటూ కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది ఆ మాట అనకూడదు, తప్ప. ఆయన పెద్దవాడు అయ్యిండి, అన్ని అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండి, ఎవరో అతను మొన్న వచ్చిన ఆయన జగన్ గారిని గురించి ఆయన ఇంకా వేరే రకం మాట్లాడి ఆయన పరువును దిగదార్చుకోవడం తప్ప రెండోది కాదు, తప్పది. అలా అనకూడదు ఆయన. అయితే బొడిమేర గంటలు కొట్టేసి ప్రభుత్వంపై ఇష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. అది అంటున్నారు కానీ అదేం కాదు. ఇది ప్రకృతి భగవంతుని యొక్క విపత్తు అంతే. భగవంతుడి ద్వారా జరిగింది. ఒక విషయం ఏంటంటే పాపం పెరిగిందండి, దాన్ని ఎవడు అదుపు చేయలేడండి. భగవంతుడే దానికి శిక్ష అంతే, రెండోది లేదే. ఎవరు రాజకీయ నాయకులు అంటాగలేదు. ఎవరు రాజ్యంలో వస్తే వాడు అంటా ఉంటారు, చెప్తా ఉంటారు. ఒకళ్ళ మీద విమర్శ చేయడం తప్పు. అది పద్ధతి కాదు అసలు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క విధానం అంతే. అది ఆయన చేసింది. నేను దైవ సేవకుడిగా చెప్తున్నా అన్నమాట. అయితే కనుక ఆ బ్రిడ్జి కనుక భారీగా డ్యామేజ్ అయినట్టయితే విజయవాడ మొత్తం మునిగిపోయేది, ప్రజలు మొత్తం భారీగా చనిపోయే వాళ్ళు అని చెప్పి. ఏమవుతాం, బ్యారేజీ కొట్టుకుపోయినా ఏమవుతాం, అంత తేలిక ఏం కాదు. భగవంతుడు ఎప్పుడు చేయాలి అప్పుడే చేస్తాడు. బ్యారేజీ కొట్టుకుపోయినంత మాత్రం ఉన్నది. కేఎల్ రావు గారు కట్టిన భిక్ష అది మనకి. అంతకు ముందు రాలేదు వరదలో, ఆయన కట్టిందే కదా కేఎల్ రావు గారు. కాబట్టి అట్లా దుష్ప్రచారంతో అది కొట్టుకుపోతే ఇది కొట్టుకోదు కాదండి. దేవుడు చేయాల్సిందోనే ఏదైనా చేస్తాడు అంతే. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావటం, దాంతోపాటు పొడవలు కూడా కొట్టుకు రావటం, ఇది మొత్తం జగన్ ప్లాన్ అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎంతటికి నిజం ఉన్నాయి? అవన్నీ ఏదో వచ్చేసినాయి, కొట్టేసుకుని ఇద్దరు ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు అనుకోవడమే తప్పించి అది ఎవరు చేసింది ఇంతవరకు అయితే బయటికి రాలేదు. టీడీపీలో ఉన్నాడు, వైసీపీ వాళ్ళు అన్నారు. వైసీపీలో జరిగితే టీడీపీ అంటారు. అవన్నీ ఇంకా క్లారిటీ అనేది ఎవరు చేసింది అనేది కూడా రాలేదు. ఇవాళ మళ్ళీ న్యూస్లో లోకేష్ ఫ్రెండ్స్ అని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎంత ప్లాన్గా చేసింది అయితే కాదు, ఏదో కొట్టుకొచ్చేసిన వరదల ప్రభావం వల్ల అట్లా జరిగింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ ప్లాన్, జగన్ కుట్ర అంటూ చెబుతూ ఒకరి మీద ఒకళ్ళు అట్లా చెప్పుకోవడం తప్పించి అదైతే కావాలని చేసింది అయితే కాదని. ఈ వరద తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంది కదా, దానివల్ల ఈ కొట్టుకొచ్చేసి ఉంటాయని అనుకోవటం. ఇప్పుడు సింగనగర్ నుంచి ముస్తాబాద్ మాధవవారి గూడెం వరకు కొన్ని వేల మంది, వందల మంది పాస్టర్లు ఉన్నారు. అక్కడ ఎంతమంది ప్రార్థన చేయట్లేదు? భగవంతునికి అనుకూలంగా భక్తి చూపిస్తున్నారు కానీ భయం లేదు. దేవుడు అంటే ఎవరికి ఇవ్వాలా? భయం లేని భక్తి చేస్తున్నారు, అందుకే దేవుడు విపత్తు పెట్టాడు. అది వాస్తవం. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావటం, బోట్లు కొట్టుకు రావటం, ఇది మొత్తం కూడా జగన్ ప్లాన్ అంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం అంటే దానికి కావలసిన ఎంక్వైరీ చేస్తున్నారు, దాన్ని బట్టి ముందుకు పోతారు. నిందితులు ఎవరైనా సరే వదలరు. ప్రభుత్వం చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి ప్రచారాలను ఎంతటికి నమ్మొచ్చు? ప్రచారాలు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది, కానీ ఇప్పుడు ప్రచారాలు అవన్నీ ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరద వచ్చింది, జగన్ ఏమంటున్నాడు, చంద్రబాబు ఇల్లు మునిగిపోవటం కోసం దీన్ని ఇలా తిప్పారు అంటున్నాడు. బోట్లు ఎవరే? అసలు ఎంక్వైరీ చేసేవాళ్ళు బోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఆ బోట్లు ఎవరే, అవన్నీ చేస్తే ఆల్రెడీ ఊరిని తెలిసిపోద్ది. ఇసుక తోడేదేమో అటువైపు, ఇటువైపు ఇటు కొట్టుకొచ్చిందేమో ఇటువైపు కొట్టుకొచ్చింది గొల్లపూడి దగ్గర. మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలిసిపోద్ది కదండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కదా, బోట్లు వైసీపీ వాళ్ళకి సంబంధించి. పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాం. వైసీపీ వాళ్ళే సింహాద్రి ఎవరు అంట ఆయన. ఆ బోర్డు రిజిస్ట్రేషన్ బట్టి తెలిసింది కదా వాళ్ళు ఎవరు ఉన్నారో ఏంటో మొత్తం తెలిసిపోద్ది అన్న. మనదేముంది, ప్రజలది ఏముంది? అక్కడ ఏదంటే చూసింది చెబుతూ ఉంటారు అంతేగాని అది చూస్తున్నాం. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఆయన పేరేంటి, అనుచరుడు, ఎవరు అనుచరుడు,
నందిగం సురేష్ అంచారు కానీ పేపర్లో టీవీలో చెబుతున్నారు. దాని గురించి మాకు అవి ప్రభుత్వం చూసుకునే దాని గురించి కాదు మాకు కావాల్సింది. ప్రజలకి ఏమందుతున్నాయి మా గురించి చెప్పుకోవాలి కానీ అవి పాలిటిక్స్ వ్యవహారాలు బాగా చెబితే ఎలా ఉండేది అన్న. అయితే అది దేవుడు కాబట్టి, లేకపోతే డ్యామ్ తెంగింది దానికి మొత్తం పోయేవాళ్ళం, ఓ పని అయిపోయేది, దరిద్రం పోయేది వాళ్ళకి. ఆడి మీద ఈడి మీద ఆడి గురించి చెప్పుకోకుండా సన్నాసులు అందరూ పోయేవాళ్ళు. మంచిని చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడుని మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు దరిద్రం పోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తం జగన్ ప్లానే అంటూ కూడా. ప్లాన్ పోలు మాకు తెలియదు లేదు, అవన్నీ మాకేం తెలుసు. అవి పోలీసులు చూసుకుంటారు. మనం ఎవరిని ఏమి చేసి ఎవరిని అంటాం చెప్పేది క్లారిటీగా చెబుతున్నారుగా. ఆ బోట్ రిజిస్ట్రేషన్ పట్టుకుని తెలిసిద్ది. ఆల్రెడీ నిందితులను పట్టుకున్నారు, ఇంకెందుకు వాళ్ళ ముడ్లో పుల్ల పెడితే వాళ్ళే చెబుతారు, ఇంకెందుకు దాని గురించి. సరే అన్న, ఇప్పుడు వరద ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు, తప్పుడే ఒప్పట్టారు, ఒప్పుడే తప్పట్టారు. అందుకని ఎవరి మాట వెళ్ళలేదు. చట్టం కరెక్ట్గా చేస్తే అన్నీ వస్తాయి బయటికి. కాదన్న, వరద ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వరద బాధితులకి ఎలా సహాయం చేసిందంటే మీరేం చెప్తారు? సహాయం బాగా అందుతుంది. ఆయన వరద వచ్చిన కాడ నుంచి అసలు మొదలు దాంట్లోనే తిరుగుతూనే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం అందరూ బాగానే పనిచేస్తున్నారు. అధికార యంత్రాంగం పనిచేయాలంటే ఓన్లీ చంద్రబాబు వల్లే అయిద్ది, అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, గంజాయి తాగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే ఏమన్నారంటే ఆ జోలు మీకు ఎందుకయ్యా అన్నారు. లానాడు లేదు అప్పుడు. ఇప్పుడు పతోడికి ఉచ్చబోస్తారు. చంద్రబాబు అంటేనే ఒక భయం గవర్నమెంట్కి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మేము ఉన్నాము, మాకు ఒకడికి లైసెన్స్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, ఎవరు పడారు తోలేస్తాడు. సన్నాసులు అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. అదే చంద్రబాబు ఉన్నానుకో ఆర్టీఓని పెడతాడు, చక్కగా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పని చేస్తారు. కరెక్ట్గా పని చేయాలంటే చంద్రబాబు ప్రభుత్వమే ఉండాలి, టీడీపీ, అంతే, ఇంకేం లేదు. ఇంకా అక్కడ అంతే, కూటమి రావాలి. అయితే సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా నెంబర్ వన్ వైసీపీ ఏమన్నా మొన్నటిదాకా జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చాడు, బట్టలు నొక్కాడు, బొచ్చుడు డబ్బు ఇచ్చాడు జనాలకి. ఇప్పుడు ఆపదలో ఉన్నాడు. ఆపదలు జనం ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం పని చేస్తే బాగుండేది. అది కరోనా టైంలో చేశారని కొంతమంది అంటున్నారు. కరోనా టైంలో అంటే ఎవరికైనా భయం. అందరికి కరోనా వచ్చింది, వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పు? ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అందరు కరోనా వచ్చింది, ఎవరు బయటకు వచ్చి చేస్తారు చెప్పు? ఎవరికైనా అట్టా ఉండిద్ది. ఇది కరోనా కాదు, సచ్చేది కాదుగా. ప్రళయం వచ్చింది, దానికి నీ మీద నా మీద చెప్పుకోవడం కాదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి. అందుకనే కదా నా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతో మంది వెళ్ళి వరదలు దిగి వెళ్ళి ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రళయం కాబట్టి. అది మీరు ఆటో డ్రైవరా? మరి ఇప్పుడు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళలకు తీసుకొస్తున్నారు, మీ ఆటో వాళ్ళకి మరి భారం పడే అవకాశం ఉంటుంది కదా? ఏం భారం పడదు. ఎందుకంటే చెప్పనా, ఆటోలు ఎక్కువైపోయి ఇదో సన్నాసులు అందరూ ఆటోలు కొని అసలు పతోళ్ళు ఆటోలు పట్టడారు. వేరే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆటోలు కొని అసలు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మేము నాశనం అయిపోయాం. అందుకనే ఆయన కరెక్ట్గా పెట్టాడు అనుకో, సన్నాసులు పోతారు, ఒరిజినల్ మిగిలిద్ది. ఒరిజినల్ వాళ్ళు తోలుకుంటారు చక్కగా. అసలు పోవాలి, వ్యవస్థ బాగుండాలంటే అసలు మాట్లాడండి. ఏమండి, ఇప్పుడు ఫ్రీ బస్ ఆయన 10,000 పెడతాను చంద్రబాబు గారు చెప్పలేదు, చెప్పారా? మీకు ఇంటిమేషన్ ఉందా? అది కాదు, మామూలుగా ఉందా? అసలే 10,000గానే ఉందా? అన్నిటికీ ఉంది. ఆయన ఏమన్నాడు, 10,000 పెడితేనే బాగుంటది అన్నాడు. ఈ 10,000 ఫ్రీ బస్ అనేది ఏంటి? ఊళ్ళోకైనా ఫ్రీయే కదా బస్సు. ఇప్పుడు ఆయన పోయేదేంటి? అప్పు లేదు ఆటోకి. ఇప్పుడు మా స్టాండ్ లో కనీసం అందరూ అప్పు చేసి కొనుక్కున్నారు. ఆయన ఎప్పుడో 2,000 బండిండు, 4 లక్షల రూపాయలకి అడిగినా కూడా ఇవ్వాల. చంద్రబాబు ఫ్రీ బస్సులు పెడతాడులే, నాకు అప్పు లేదు కానీ నేను తోలుకోవచ్చులే అనుకున్నాడు ఈయన. ఇవాళంటే అది లేదనుకోండి, తోమలపాకులు కోసుకుంటాకి వెళ్తాడు, రోజుకి 800 జీతం. మేము పోవాలంటే ఇక్కడ మొత్తం 70 మంది ఉన్నారు. 70 మందిలో చీకు చింత లేని వ్యక్తి ఎవరు ఉన్నాయంటే ఆడే. ఇంకా వర్షాలు
ఏంటి? ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళ పైన కానీ సామాన్య ప్రజల మీద కానీ భారం పడే అవకాశం ఉంది కదా. ఫ్రీ బస్సులు పెడతాం వలన అయితే ఆటో వాళ్ళకి నష్టమేనండి. ఆ చంద్రబాబు గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన చేసే దాని మీద ఈసారి కూడా డిపెండ్ అయి ఉంటే మాకు కూడా నచ్చితే మేము కూడా చేస్తాం. ఇప్పుడు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో 10,000 ఇచ్చాడు, మమ్మల్ని ఎవరు ఆపలా. మేము ఎక్కడి నుంచి